జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ. పొద్దున్నే ఏంటో ఏమో ఈ గోల పొద్దున్న రోజు ఇదే పని అయిపోతుంది నాకు. చెప్పిన మాట వింటే అయిపోతుండే కదా, ఏంటా ఎందుకు నేను ఆ మాట వినలేదా అనా. ఫస్ట్ చూడండి, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, ఆ తర్వాత నేను విన్నానో లేదో మీరు చెప్పాలి. ఫస్ట్ ఇప్పుడు మీరు కూడా విన్నారో లేదో నాకు చెప్పండి లైక్ చేసి. అలానే ఛానల్ ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా ఒక హాస్పిటల్కి వెళ్ళామండి మేము. అక్కడ ఏంటంటే ఆపరేషన్స్ అన్నీ కూడా మోకాళ్ళ ఆపరేషన్స్ అక్కడ తక్కువ రేటుకి తక్కువ కాస్ట్కి చేస్తారనేసి చెప్పారు. సో మేము అవసరం పడేసి వెళ్ళేసాం. అంటే నేనే ముసలిదాన్ని అయిపోలేదు, నాకు కాదు అలాగే మా వారికి కాదు, మాకు మాకు కావాలనేసి మేము వెళ్ళామన్నమాట. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, అది దగ్గరలోనే ఉంటాయి. అయితే అక్కడ ఏమైందంటే లేట్గా వెళ్తే వాళ్ళు ఓపీ ఇవ్వరనమాట మనకి. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఈవినింగ్ అట్లీస్ట్ తొందరగా రావాలి మీరు చీకట్లోనే అంటే, మేము చీకట్లోనే వెళ్ళాము. అప్పుడు మాకు వచ్చేసి నెంబర్ 64 ఎంతో వచ్చిందండి. పర్ డే వచ్చేసి 2200 ఇస్తారంట. అక్కడ ఏమైందంటే మేము వెళ్ళి సర్లే అనేసి వెళ్ళి కూర్చున్నాం 62 నెంబర్ తీసుకొని. ఇంకా 62 కదా తొందరనే అయిపోతుంది కదా అని అనుకున్నాము. మా ముందు ఒక తాతగారు కూర్చున్నారు. ఆ తాత వచ్చేసి మాతో కమ్యూనికేట్ అవ్వాలని చూస్తున్నారు అనమాట. తాత చాలా ఓల్డ్గా ఉన్నారు. అతను వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ సన్ను వాళ్ళ కొడుకు ముగ్గురు వచ్చారనమాట. వాళ్ళ కొడుకు అదే ఆ తాతకి. ఆ తర్వాత ఏమైందంటే మమ్మల్ని అడుగుతున్నారు, మీకేమైంది ఎందుకు వచ్చారు అని. ఆ తర్వాత మేము ఏదో చెప్పాం మాకు ఏదో ఉందనేసి. తర్వాత ఆ తాతని అడిగామన్నమాట, నీకేమైంది ఎందుకు వచ్చినావు అని. అప్పుడు ఆ తాత ఏమన్నాడంటే, నాకు మోకాళ్ళ చిప్పలు అరిగిపోయినాయి అంటే, ఇంకా అదేలే ఇంకా ఆ ఏజ్లో వచ్చారంటే మేము ఆల్రెడీ అనుకున్నాం మోకాళ్ళ చిప్పలు అరిగిపోయింటాయిలే, ఆపరేషన్కో లేకపోతే నొప్పులకు ఏదైనా ఇంజక్షన్ వేయించుకోవడానికి వస్తున్నారేమో అని. అయితే ఆ తాత మాత్రం నాతోటి మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళ కొడుకు వచ్చేసి అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ వైఫ్ ఏమో సైలెంట్గా కూర్చొని నవ్వుతుందనమాట నేను ఆ తాత మాట్లాడుతుంటే. అయితే ఆ తాత ఉండి నేను అడిగాను అనమాట, ఇప్పుడు ఎంత మీ ఏజ్ తాత అని అంటే 80 ఇయర్స్ అని అన్నాడు. అమ్మ 80 ఇయర్స్ అనుకున్నా నేను. అంటే ఏజ్డే ఉన్నారు, 80 ఇయర్స్ అని అనుకోలేదు. ఒక 65 అట్లా 70 ఉంటాయి అనుకున్నా. ఊర్లలో ఉండే వాళ్ళు ఏంటంటే నార్మల్గా చిన్న వయసులో కూడా కొంచెం ముసలిగానే అనిపిస్తారు కదా, ఎందుకంటే అక్కడ పొలం పనులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కష్టం ఎక్కువ చేస్తారు కదా ఎండలో. సో చూడ్డానికి కొంచెం ఏజ్డ్ లాగానే అనిపిస్తారు. అయితే ఆ తాత అందులో లా ఉండేసరికి ఇంకా ఎక్కువ ఏజ్ లాగానే అనిపించాడు అనమాట. సో 80 అనేసరికి నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది. అప్పుడు అర్థమైంది నాకు ఏంటంటే 80 కాదు 90 కాదు, ఇంకో 200 ఏళ్ళు బతికినా కానీ మనిషికి ఆశ పోదు ప్రాణం మీద. అంటే ఎందుకు పోవాలి, ఎవరికైనా కానీ ఉండాల్సిందే కదా మరి బతకాలంటే. మనకు ప్రాణం ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. ప్రాణం సడన్గా పోతే దానికి అది వేరే విషయం కదా. ఆ తాతనే కాదు ఎవరైనా అంతే. అయితే ఆ తర్వాత ఏమైందంటే ఆ తాత మామూలుగా కన్సల్టేషన్, ఆ తాతకి మాకు కొంచెం డిస్టెన్స్ ఉందన్నమాట. ఒక 10-20 ఓపీస్ తేడా ఉన్నాయి. సో ఆ తాత మా ముందు దాంట్లో కూర్చున్నాడు, మేము వెనకాల కూర్చున్నాం కాబట్టి డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళేసి నా దగ్గరకు వచ్చేసి అడుగుతున్నాడు అనమాట. లేదు నేను అడిగాను ఫస్ట్, ఏం చెప్పారు తాత లోపల డాక్టరు అని అంటే, ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏం చెప్పారు అనుకుంటున్నారు. సో వెళ్ళారు, చెక్ చేపించుకున్నారంట. తర్వాత మళ్ళీ ఏవో ఎక్స్రేలు రాపిచ్చారంట. తర్వాత ఎక్స్రే కూడా తీసుకొని వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. దానికంటే ముందు ఏం చెప్పాడంటే తాత నాతోటి, ఆల్రెడీ ఒక ఆపరేషన్ చేయించేసుకున్నా నేను అన్నాడు. ఈ విషయం నాకు ముందు చెప్పలేదు. అవునా అనుకున్నా. మరి ఈడికి ఎందుకు వచ్చినావు ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకొని అని అన్నా నేను. అయితే ఏమన్నాడంటే, లేదమ్మా 2 కాళ్ళకి కాదు ఒక మోకాలికి మాత్రమే చేయించుకున్నాను నేను, ఇంకొక కాలు చేయించుకుంటే ఇక్కడ తక్కువగా చేస్తారంట కదా అని వచ్చినాను అన్నాడు. మరి బయట చేయించుకున్నప్పుడు ఎంత అయింది తాత అంటే, అక్కడ దాదాపు 2,80,000 2,50,000 అయిందని చెప్పారు. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 2 lakhs పైన అయిందని చెప్పాడు. 2 సంవత్సరాలు అయింది చేయించుకొని, ఇంకా ఇప్పుడు ఈ కాలు అస్సలు చేతనవ్వట్లేదు, మస్తు ఇబ్బంది అవుతుంది, ఇది కూడా చేయించుకుందామని వచ్చాను అని అన్నాడు. డాక్టర్ ఏం చెప్పాడు, లోపలికి వెళ్ళి వచ్చావు కదా అంటే, నాకు ఆల్రెడీ ఇప్పుడు 80 ఏళ్ళు కదా. ఆ డాక్టర్ ఏమో 6 నెలల తర్వాత ఆపరేషన్ అన్నాడు. ఆల్రెడీ నాకే కష్టంగా ఉంది, నేను ఉంటానో పోతానో, 6 నెలలకు నేను ఉంటానంటావా అనేసి ఆ తాత నవ్వాలో ఏడవాలో అర్థం కాక నవ్వుకుంటూ చెప్పాడు నాకు. అంటే ఆ తాత ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, ఓకే ఇంకా ఆపరేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ చేస్తారు, ఓకే అయింది అని అంటే ఇంకా ఇప్పుడు ఒక వారంలోనో 10 రోజుల్లో లేదా ఈ నెలలోనో ఏదైనా షెడ్యూల్ చేసి చేస్తారనేసి అనుకున్నాడు. కానీ వాళ్ళు 6 నెలలు అనేసరికి ఇంకా తాత పాపం చాలా డల్ అయిపోయాడు. అయితే ఆ ఫస్ట్ కాల్కి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఎంత అయింది అని అంటే 70,000 అంటున్నా, ఫస్ట్ కాల్ 2 lakhs పైన అయిందన్నా కదా. మరి ఇక్కడ ఎంత చెప్పారు అంటే, ఇక్కడైతే నాకు 70,000లో చేస్తాము, అది కూడా 6 నెలల తర్వాతనే,
మేము చెప్పిన టైంకే రావాలి, ఒకవేళ మేము చెప్పిన టైంకి రాకపోతే అది మళ్ళీ క్యాన్సిల్ అవుతాం, మళ్ళీ మీరు వచ్చి కన్సల్టేషన్ తీసుకుంటే మళ్ళీ మేము ఇంకో డేట్ ఇస్తాము అన్నారు. అంటే ఆ హాస్పిటల్ అంత బిజీ అనమాట. అంత బిజీ హాస్పిటల్లో మనం వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు ఇస్తారు ఒక డేటు. కరెక్టే కదా, మరి అదొక ట్రస్ట్ అనమాట. దాని గురించి కూడా వీడియో చేశాను, చూడండి నా ఛానల్లో.